ఎందుకు పెద్దలు ముందుకు రావట్లేదు అనేది ఒక ప్రశ్న. ఏం చెప్తారు? అదే చెప్తున్నాను కదండి, పెద్దవాళ్ళు మాట్లాడితే మన దగ్గర బయటికి మా అమ్మ మా నాన్న అని అందరూ అంటారు, కానీ వాళ్ళని మీకేం పని, వాళ్ళ మీద రివర్స్ అయ్యే కొడుకు కూతురు అయిపోయారు ఈ రోజుల్లో. సో వాళ్ళ పర్సనల్గా వాళ్ళ తల్లిదండ్రికి వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది మనకు తెలియదు. కానీ మనం చూసిన విజువల్స్లో అమ్మాయిని సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కానీ ఎక్కడికైనా వీళ్ళంతా ఫ్యామిలీ కలిసే ఉన్నట్టుగా కనిపిస్తోంది మనకి. సో మొత్తం ఈ ఫ్యామిలీ వెళ్ళి మొత్తం కలిసి 11 సంవత్సరాలు 10 సంవత్సరాల కిందట మా ఇద్దరికి పెళ్ళి అయింది అని ఆమె ఆరోపిస్తుంటే, మరి తల్లిదండ్రి అంతగా కలిసిమెలిసి ఉన్నప్పుడు అయినట్టుగా ఒప్పుకోవాల్సి ఉందా, లేకపోతే లేదండి అని ఖండించాలి వాళ్ళు కూడా. కానప్పుడు ఒకవేళ అబ్బాయి వైపు నుంచి తప్పు లేదంటే వాళ్ళు ముందుకు రావాలి. ఎవరూ రాలేదంటే ఈ అమ్మాయి తీసుకొచ్చిన సాక్ష్యాధారాలు నిజమని నమ్మాలి మనం. ఇప్పుడు అమ్మాయి తీసుకొచ్చి అన్ని మన ముందు పెడుతోంది. పెట్టినప్పుడు ఆ అమ్మాయి ఒక ఆడపిల్లగా ఈ రోజుల్లో అబ్బాయి హీరో కానివ్వండి, విలన్ కానివ్వండి, లేకపోతే ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎవరైనా కానివ్వండి, అబ్బాయి అమ్మాయిని ఏ విధంగా అమ్మాయిని యూజ్ చేసుకున్నాడు, ఏ విధంగా అమ్మాయికి సపోర్ట్ చేయకుండా వదిలేశాడు అన్నదే ఇక్కడ ముఖ్యోద్దేశం, ముఖ్య అంశం. వాళ్ళ మదరు ఫాదరు వాళ్ళు తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఉండి ఇంతవరకు దారి తీయదు, ఇంతవరకు రాదు అసలు. అది ఎప్పుడైతే మదరు ఫాదర్ కూడా తీసుకోలేదో, వాళ్ళు కలిసిమెలిసి 11 సంవత్సరాలుగా ఉంటున్నప్పుడు వాళ్ళకి తెలిసినప్పుడు, సరే అమ్మాయి యూజ్ అవుతుంది కదా అని వాడుకుని వదిలేసారా, లేకపోతే అమ్మాయికి ఏ హెల్ప్ చేయకుండా ఎందుకు మీరు ఇప్పుడు ఈ అబ్బాయికి సపోర్ట్ చేయడానికి రాక అమ్మాయికి సపోర్ట్ చేయకుండా ఇప్పుడు స్తబ్దుగా ఉండిపోతే దాని అర్థం ఏంటి? వాళ్ళందరూ కలిసే ఉన్నారన్నది మనకు కనిపిస్తుంది, అమ్మాయి చెప్తోంది కూడా. రైట్, మీరు అంటున్నట్టుగా వ్యవస్థలో చట్టాల్లో ఉన్న లోపాల వల్ల కూడా ఇట్లాంటి నిర్ణయాలు యువత తీసుకుంటున్నారని అనుకోవచ్చా? అవునండి, అవును. ఏదైనా సరే ఈజీగా తప్పించేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పని చేసేసి దాన్ని తప్పించుకోవడానికి ఒక లాయర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఇంకో లాయర్ దగ్గరికి తాడిని తన్నేవాడు ఉంటే తలదన్నేవాడు ఇంకోటి ఉంటారు అన్నట్టుగా వీళ్ళని తలదన్నే వాళ్ళ లాయర్ దగ్గరికి వెళ్తున్నారు. కాకపోతే కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ ఫీజు కట్టాల్సి వస్తే కట్టేస్తున్నారు. సో ఏమవుతుంది, వాళ్ళే చెప్పేస్తారు. ఇప్పుడు ఏది లొసుగని చెప్పిన లాయర్లే దానిలోంచి ఎలా బయటపడాలో కూడా వాళ్ళే ఇస్తారు కదా. సో అదే వేలు చేసుకొని అదే పెట్టుకొని వీళ్ళు బయటకు వచ్చేస్తున్నారు. మన శిక్షా స్మృతి కూడా చాలా మార్పులు రావాలి. ప్రతిదానికి ఈజీ గోయింగ్ లాగా వెళ్ళిపోయారు అనుకోండి, పని చేయడం, నేరం చేయడం, తర్వాత ఏమో దాన్ని తప్పించుకోవడానికి ఒక 2-3 సంవత్సరాలు తిరిగేసి తర్వాత దాన్ని అట్లా లాంగ్ ప్రాసెస్లో అలా వేయించుకుంటూ వెళ్ళిపోయి ఎప్పటికో కదా 10 సంవత్సరాలకు తీర్పు వస్తుంది. ఈలోగా ఏదో జరుగుతాయి, ఎక్కడో మేనేజ్మెంట్ అవుతుంది, ఎక్కడో మేనేజ్ చేస్తారు. ఇలా చాలా కేసులు, ఎన్ని కేసులు వస్తాయండి. ఉదయం లేస్తే మొన్న మా అమ్మాయి ఇలా చేశారమ్మా, మా అబ్బాయి ఇలా అయిపోయాడమ్మా అని ఉదయం లేసి మా దగ్గరికి వస్తే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ వీళ్ళ మీద వీళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, కేసులు పెట్టండి, ఎంతమంది దగ్గరికి వెళ్తున్నాం, కానీ ఆ కేసు నిలబడుతుందా లేదా పక్కన పెట్టండి, కానీ పెట్టించడానికి ఎంత ప్రయత్నం చేయాల్సి వస్తుంది. దానికి కూడా కళ్యాణ్ గారు ఒకసారి లావణ్య మాతో మాట్లాడి ఉన్నారు, చాలా అంశాలు చెప్పారు.